మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. ఏబు గ్రంథం 8వ అధ్యాయం. నీవు పవిత్రుడా చావండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన యెడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును అంటున్నాడు. అంటే ఇక్కడున్న మాటలను బట్టి దేవుడు వర్ధిల్ల చేయగలిగిన దేవుడు. ఈ మాటల జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉపోద్ఘాతం దేవుడు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్న మాటలు అంటే ఆ యొక్క యోబు గారి యొక్క స్నేహితుడైన బిల్దాదు ఆవేదనలో ఉన్నప్పుడు యోబు గారితో ఆదరించినట్లుగా ఈ మాట సెలవిస్తున్నాడని చెబుతుంది. అయితే ఇక్కడ ఉన్న మాటను బట్టి ఏమంటున్నాడంటే ఈ యొక్క వర్ణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ నివాస స్థలము దేవుడు నీ నివాస స్థలము వర్ధిల్ల చేయాలి అంటే ఒకటి మన జీవితాలలో ఏం చేయబడాలంటే నివాస స్థలములో నూనె అనే పరిశుద్ధతలో మన జీవితాలు నడిపించుకోవాలి. ఈ నూనె పరిశుద్ధతలను జ్ఞాపకం చేసుకుంటే ఈ నూనెకి సాదృశ్యంగా మన జీవితాల్లో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారిగా ఆ పరిశుద్ధ ఆత్మ మన జీవితాలలో ఏం చేస్తుంది అంటే ఈ పరిశుద్ధ ఆత్మ మన జీవితాలలో మనిషిని పవిత్రపరుస్తుంది, మనిషిని పరిశుద్ధతలో నిలబెడుతుంది. మనిషిలో ఉన్న ఆ యొక్క పాపమును ఒప్పుకోలు చేస్తుంది ఈ యొక్క పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో పనిచేస్తే అక్కడ ఉన్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో పరిశుద్ధులమై నడిపించబడతాము. ఇక్కడ అంటున్నమాట, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయి ఉండి నీడలా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, ఆయన నీ యందు దృష్టి నిలుపుతాడు, ఆయన నీ యొక్క జీవితంలో ఏం చేయాలో నీ మీద ఆయన దృష్టి పెట్టి నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండం అనుకుంటా 23వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా నీ శత్రువులను నీ చేతికి అప్పగించగలంటే నీవున్న నీ జీవితాన్ని బట్టి నీ యొక్క స్థితిని బట్టి నీ పాలెములో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన పాలెంలో సంచరించున్నప్పుడు నీ పాలెము ఏం చేయబడాలి అంటే పరిశుద్ధతలో నిలబడాలి. నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ఆయన నిన్ను ఆశ్రయించుకొని నిన్ను విడవకుండాన్నట్లు అంటే నీ పాలెములో ఆయన నీ యొక్క వీధులలో నీ యొక్క గుణారములో నీ యొక్క హృదయములో ఆయన ఆ యొక్క విధమైన స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నప్పుడు నిన్ను ఇడవకుండునట్లు అంటున్నాడు. నిన్ను ఇడవకుండునట్లు నువ్వు ఆ యొక్క పాలెమును పరిశుద్ధంగా ఉంచుకో అంటున్నాడు. ఎందుకంటే ఈ పాల్యమునకు మన సాదృశ్యం ఏమిటంటే మన హృదయము. ఈ హృదయము దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధతలో అంటే ఈ యొక్క పవిత్రమైన హృదయము చేత నంపబడిన వారిగా మనం మార్చబడాలి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 16 వచనంలో అంటాడు, మీరు మీ దేవుని యందు మీ యొక్క దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడిందని, మీరు ఆ దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేసినడలా వాడు పాడైపోతాడు అంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క ఆలయము మీరు అయి ఉన్నారు. ఈ ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ ఆలయముగా మనం పిలువబడుతున్నాం. అయితే మరి ఈ ఆలయముగా పిలువబడుతున్న మన స్థితిని బట్టి మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో మనం నడిపించుకుంటున్నాం అంటే ఈ పరిశుద్ధతలో నిలబడుతున్నామా? ఈ పరిశుద్ధమైన జీవితాన్ని నడిపించుకుంటున్నామా? ఈ దేవుని యొక్క ఆలయముగా హృదయము మనతో ఈ యొక్క హృదయము ఆ విధమైన స్థితిలో ఉన్నది. ఇక అంటాడు యెర్మీయా గ్రంథంలో అనుకుంటా ఇక్కడ 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దీన్ని గ్రహించగలిగిన వాడు ఎవడూ లేడంట. అంటే ఇక్కడ 2 కోణాలు మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి తెలియజేస్తున్న మాటలను బట్టి కొన్ని జీవితాలలో ఇది వ్యాధి కలిగినది, ఇది ఘోరమైన వ్యాధి చేత నింపబడినది, దీన్ని గ్రహించేవాడు లేడు, ఆ యొక్క రోగం నుంచి విడిపించగలిగిన వారు వారి జీవితాల్లో ఎవరు లేరు. కానీ ఇక్కడ అంటున్నాడు అనమాట, హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు ఒకడు ఉన్నాడు. హృదయ అంతరంగంలోనూ ఆయన పరీక్షించి వారి జీవితాలను బట్టి వారి వారి యొక్క స్థితిని బట్టి నివాస స్థలము వద్దల్లా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన యెడల ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, ఆయన నీ యందు దృష్టి నిలుపుతాడు, ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నిన్ను ఇడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉంచుకో అంటున్నాడు కదా. ఆయన మన యందు యొక్క శ్రద్ధ నిలపాలంటే, ఆయన దృష్టి నిలపాలంటే మనం ఏం చేయాలంటే, ముందుగా మన జీవితంలో పరిశుద్ధతలో నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మన జీవితాలలో ఈ పరిశుద్ధ ఆత్మలో మన జీవితాల్లో ప్రేమ కలిగిన వారిగా మనం నడిపించబడాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఒక మాట, ఏమంటాడంటే, అన్ని శక్తి ఉన్నా, నాకు బలం ఉన్నా, నాకు ఏదున్నా గాని ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండలేకపోతే నేను వ్యర్థుడని, ప్రేమించలేని గుణం లేని వాడును నేను వ్యర్థుడినే అంటున్నాడు. ఇక లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి ఆహ్వాన పత్రికలో అంటాడు, ఒక 4వ అధ్యాయంలో అంటాడు, ఇక్కడ అంటాడు, దేవుని ప్రేమించుతున్నామని చెప్పుకున్నవాడు తన తోటి సహోదరుని దేశించిన ఎడల వాడు అబద్ధికుడు అంటున్నాడు. అబద్ధికుడుగా మార్చబడిన స్థితి కనబడుతుంది, అబద్ధుడిగా నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుని అంటే ఏమంటాడంటే, తన తోటి సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాడు? మరి ఆయన వలన మనం మన యొక్క సహోదరులను ప్రేమ పొందాలని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, మనం ఆయన వలన ఆజ్ఞ పొందుకున్నాము కదా అంటాడు అక్కడ. అంటే అంటే ఈ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే, తోటి సహోదరులను ప్రేమించగలిగిన మనసు మన జీవితాల్లో నడిపించబడాలి. తోటి సహోదరులను ప్రేమించే గుణం మన జీవితాల్లో ఉండాలి. ఆ తోటి సహోదరులను మన జీవితాల్లో వారిని ప్రేమించగలిగిన మనం జీవితాల్లో నడిపించబడితే ఆ విధమైన స్థితిలో నడిపించబడతాం. అందుకే కదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం కాడ నుంచి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ కింద వచనాలన్నిటిని చూసుకుంటా ఉంటే ఏమంటాడంటే, అక్కడ ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఏమంటుందంటే, అక్కడ గొర్రెలలో మేకలను వేరుపరుస్తున్నాడంట. ఒక గొల్లవాడు ఏ విధంగా ఆ గొర్రెలను మేకలను ఏర్పరిచినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమైన ప్రజలందరిని సమకూర్చి వారిలో గొర్రెలను ప్రత్యేకమైన దానులు, వారి ఒక మేకలను ఒక వైపునంట ఇలా నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది.
ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితిలో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ గొర్రెలు కలిగిన వారి జీవితాల్లో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ గొర్రెలతో అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారా, భూమి పుట్టినందుకు మీరు మీరు ఆ యొక్క భూమిలో మీరు ఆ యొక్క రాజ్యమును స్వాతంత్రించుకోండి అంటున్నాడు. ఎందుకు ఈ విధమైన స్థితిలో మాట్లాడాడంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఎవరికైతే రోగం కలిగితే వారిని మీరు చేర్చుకున్నారు, ఎవరైతే చెరసాలలో ఉన్నారో వారిని మీరు పలకరించారు, పరామర్శించారు, ఎవరైతే ఆకలిగా ఉన్నారో వారికి ఆహారం ఇచ్చారు అని దేవుడితో ఆ యొక్క వ్యక్తులతో చెబుతున్నాడు. అంటే అక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా మీకు ఈ యొక్క దేవుడితో అంటారు, ఆ దేవుడు మాకు చేశాడని చెబుతుంటే, అయ్యా మేము ఎప్పుడు చేశామా నీకు అంటున్నారు. అప్పుడు వింటున్న మాటను బట్టి మీరు మీ తోటి సహోదరులకి ఈ విధమైన స్థితిలో నడిపించన్నారు కనుకని మీరు నాకు చేశారు అంటున్నాడు. అంటే ఇక్కడున్న ఆంతర్యంలో ఏమిటంటే, మనం తోటి సహోదరులను ప్రేమించగలిగిన వారిగా మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మూడవది ఏం చేయబడాలంటే, ఐక్యత కలిగిన స్వభావం మన జీవితాల్లో ఉండాలి. కలుసుకొని ఆ జీవితంలో నడిపించబడితే బాగుంటది. ఆ కలిసి మన జీవితాల్లో నడిపించుకుంటే మన యొక్క స్థితిని బట్టి అక్కడ ఒక్కొక్క మాటలు మాకు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, ఆ కీర్తనలో 133 అధ్యాయంలో ఆ యొక్క 137 అధ్యాయంలో 133 అధ్యాయంలో అంటాడు, చదువుకుంటే అక్కడ ఒకసారి ఏమన్నా బైబిల్ ఉంటే తొందరగా చదవండి. మొదటి 1-2 వచనాలు చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నమాట, మరి సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాట, అహరోను తన గడ్డమ మీద ఆ యొక్క పారుచున్న నూనె వలె, అక్కడ ఉన్న పారుచున్న తైలము వలె ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఈ 3 అనుభవాలను మన జీవితాలలో కలిగి ఉండాలి. ఒకటి, మన జీవితాలలో నూనె అనే పరిశుద్ధత, నూనె అనే ఈ పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతూ జీవితాలు నడిపించబడితే ఆ విధమైన స్థితి నుంచి మనల్ని దేవుడు నడిపించగలుగుతాడు. 2, మన జీవితాలలో నూనె అని ప్రేమ కలిగి తోటి సహోదరుని ప్రేమించగలిగిన భావంతో మనం నడిపించబడితే, అంటే ఈ దేవుడిని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఈ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు నడిపించుకుంటే వర్ధిల్ల చేయడానికి కారణమవుతుంది. ఆ యొక్క 3 మన జీవితాల్లో ఏం చేయాలంటే, ఐక్యత కలిగిన స్వభావం మన జీవితాల్లో నడిపించుకోవాలి. ఈ ఐక్యతతో మన జీవితాలు నడిపించుకుంటేనే గొప్ప మేలులు జరిగించగలిగిన దేవుడు మన పట్ల మన యందు శ్రద్ధ నిలుపుతాడంట. అంటే ఇక్కడున్న మాటలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్న మాటలు అంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీవుంటే నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నివాస స్థలము వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. ఈ నివాస స్థలము వర్ధిల్ల చేయబడాలంటే నీవు నీ స్థితిని బట్టి ఆయనను వెంబడించుటలో నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నావో గుర్తు చేసుకో. ఒకసారి నీ జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించుకుంటున్నావో, ఏ విధమైన పరిస్థితిలో నీ జీవితం ఉన్నదో ఒకసారి గుర్తు చేసుకో. పరిశుద్ధతలో మనం కాపాడుకుంటున్నామా? ఈ పరిశుద్ధతలో సాదృశ్యముగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వ్యక్తి యేసేపు. యేసేపు తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తన యొక్క జీవితంలో పవిత్రుడవై తన యొక్క దేవుని ఎదుట తన జీవితాన్ని సరిగ్గా చేసుకుంటూ ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుకనే ఆయన ఉన్నతమైన ఒక స్థితిలో నిలబడ్డాడు.
ఆ రాజుకు తగిన కాకుండా రాజు కన్నా హెచ్చుగా తన యొక్క సింహాసనము దేవుడు అక్కడ ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దీనికి నిదర్శనం ఇతని జీవితం పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అక్కడున్న పరిస్థితిని వచ్చిన అవకాశాన్ని ఎవరు చూడలేదు. కానీ అతడు దానికి ఏమాత్రం ఆ శరీర ఆలోచనకి, ఆ శరీర కోరికలోనికి ఆ వ్యక్తి ఏమాత్రము నడిపించబడకుండా తన పరిశుద్ధతను కాపాడుకొని వెంబడించాడు కనుకనే దేవునిని తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకున్నాడు. ఇంత ఘోరమైన పాపము చేసి నేను దేవునికి విరోధినవుతాను, ఇంత ఘోరమైన స్థితిలో నేను నడిపించబడి ఆ దేవునికి వ్యతిరేకంగా మార్చబడతాను. ఎందుకంటే లేఖనాలు బట్టి చెబుతున్న మాటలు బట్టి ఈ లోక స్నేహము దేవునికి వైరం అంట. ఈ లోక స్నేహము దేవునికి అది ఏం చేస్తుందంటే మన జీవితాలలో ఆయనతో ఆ యొక్క సావాసంలో నిలబడకుండా శత్రువుగా మార్చబడే పరిస్థితిని తీసుకొస్తుంది. కనుక మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించుకుంటున్నాము, ఏ జీవితంలో మనం వెంబడిస్తున్నామో ఆయన యందు నిరీక్షణతో మన జీవితాలలో ఆ పరిశుద్ధతలో నిలబడుతూ అతని యొక్క జీవితంలో ఎంతగా ఆ కళాభావం తన జీవితంలో ఆ కళను పొందుకున్నవాడు ఆ కళను నెరవేర్చుకున్నటకై ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో స్థితులను బట్టి తన జీవితంలో వస్తున్నా ఏమాత్రము ఆ దేవుని ఎదుట ఒక నిరీక్షణతో తన పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు యేసేపు. అందుకే యేసేపు యొక్క జీవితంలో ఒక ఫలించడి కొమ్మగా మార్చబడి అతడు గోడల మీదకి వ్యాపించి విస్తరించినట్లుగా కనబడుతుంది. అంటే ఇది వర్ధిల్ల చేయడానికి, ఇది అభివృద్ధి పొందడానికి, ఇది అక్కడున్న ప్రదేశంలో ఒక గొప్ప స్థాయిలో నిలబడడానికి కారణమైంది. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా నీకున్న నివాస స్థలము వర్ధిల్లా చేయాలంటే ఆయనలో నీ జీవితము ఆ పరిశుద్ధతలో కాపాడుకుంటూ నీ జీవితంలో ఆ యొక్క ప్రేమతో నడిపించబడుతూ నీ జీవితంలో ఐక్యత కలిగిన స్వభావము, సహోదరులతో మంచి భావముతో వారితో కలిసి మేలులతో నీ జీవితంలో ఐక్యత కలిగి ఉంటే నీ జీవితంలో ఎంత మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు. కనుక నీ జీవితంలో ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావా, లేక సహోదరుని ద్వేషించేవాడిగా ఆ సహోదరునితో కలిసిపోకుండా నీ స్వభావం నడిపించబడుతుందో ఏదైనా మన ప్రత్యేకమైన మాటలో నీ జీవితాలలో ఈ యొక్క మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి అయ్యా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన యెడల అయ్యా నా తండ్రి మా ఎందుకు శ్రద్ధ నిలుపుతానంటున్నావు. అటు కృపను మాకు జీవితాల్లో మీరు అనుగ్రహించండి. అయ్యా శ్రద్ధ నిలపాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. శ్రద్ధ నిలపాలంటే తోటి సహోదరుని ప్రేమించగలిగిన మనసు కలుగ చేయాలి. అయ్యా శ్రద్ధ నిలపాలంటే ఐక్యత కలిగి ఉన్న స్వభావం కావాలంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించి అయ్యా నా తండ్రి యేసేపు వలె మా జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.